మరి ప్రపంచం ఆ రీతిగా చూసింది. కానీ యేసు ప్రభు ఎలా చూస్తున్నాడు? 21వ వచనంలో మనకు అర్థమవుతూ ఉంది, దేవుని ఎడల ధనవంతుడిగా ఉండాలి. అలా లేనటువంటి వ్యక్తిని 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఎలా పిలుస్తున్నాడు? ఎర్రివాడా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ వ్యక్తి దేవుని ఎడల ధనవంతుడిగా, అంటే దేవుని విషయాల్లో ధనవంతుడిగా లేడు. లోక సంబంధమైన విషయాల్లో ఇతడు గొప్పవాడిగా ఉన్నాడు, ఒక స్థితికి వెళ్ళాడు. ఇతడు కొనియాడబడతా ఉన్నాడు ఒక సెలబ్రిటీగా. కానీ దేవుని విషయాల్లో ధనవంతుడిగా లేని వ్యక్తిని దేవుడు పిలిచే పిలుపు ఏంటంటే ఎర్రివాడా. అంటే ఒక రిచ్ పూల్ పర్సన్ ఇతను, ధనవంతుడు కానీ మూర్ఖుడైనటువంటి ధనవంతుడు. సో ఇక్కడ ఈ దినం మనం నేర్చుకునే లెసన్ ఏంటనంటే, రిచ్ టువర్డ్ గాడ్ అండ్ ఇన్ గాడ్, గాడ్ యువర్ ఫ్యూచర్. దేవుని దృష్టిలో దేవుని విషయాల్లో ధనవంతులుగా ఉండాలి, దేవునిలో జీవితాన్ని భద్రపరచుకోవాలి అన్నది మనం ఇక్కడ నుంచి నేర్చుకుంటా ఉన్నాం. సో ఇక్కడ మనం చూసే ఆలోచన దృష్టికోణం చాలా వ్యత్యాసంగా ఉంటుంది. గాడ్స్ యూ మనం చూస్తాము, వరల్డ్స్ యూ మనం చూస్తాం. మధ్యలో మనం ఉన్నాం. మన యొక్క వాల్యూస్, మన యొక్క పర్సెప్షన్స్ ఈ పక్కన పెట్టేసి మనం దేవునితో ఏకీభవించి ఆయన దృష్టికోణంలో చూసి అవి కోరుకుని నిర్ణయించి వెంబడించేవారు ఉంటామా? లోకం చూపిస్తున్న చూసి దాన్ని వెంబడించి దానితో పోయేవారుగా ఉంటామా? సో మధ్యలో మనం ఉన్నాం. నిర్ణయం మనదే. సో చాలా శ్రద్ధతో ఈ యొక్క వాక్యాన్ని వినాలి. యేసుక్రీస్తు ప్రభు 16 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఈ వచ్చిన భాగంలో ఈ యొక్క వ్యక్తి యొక్క హార్ట్ కండిషన్ని, ఇతని యొక్క యాటిట్యూడ్ని బయట పెడతా ఉన్నాడు. మనస్తత్వాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పర్సన్ ఒక కౌటస్ పర్సన్, ఈ పర్సన్ గ్రీడీ పర్సన్, దురాశపరుడు, అత్యాశపరుడు అను కదా. అతడు ధనవంతుడు అయ్యాడు, గొప్ప ధనవంతుడు, సమృద్ధి సంపాదించుకున్నాడు. కానీ దురాశపరుడుగా ఉన్నాడు. అతడు దీన్ని బట్టి స్వార్థపరుడుగా కూడా మారిపోయాడు. స్వార్థపరుడుగా కూడా ఈ వ్యక్తి ఉన్నాడు. తర్వాత ఈ 4 వచనాల్లో గమనించే ఇంకొక విషయం ఏంటంటే 11 times సెల్ఫ్ ప్రొనౌన్సియేషన్ చేశాడు. సొంతాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఐ, మై అంటూ తన సొంత ప్రాణంతో, నా ప్రాణమా అంటూ 11 సార్లు ఆయన పలికాడు. అంటే తనతో తాను నింపబడి ఉన్నాడు. దేవుడు లేడు, దేవుని యొక్క వాక్యం అనేది అతని జీవితంలో ఏమీ లేదు. ఇతరుల గురించి తను ఆలోచించాడు, సమాజం గురించి ఆలోచించాడు, ప్రపంచం యొక్క ప్రయోజనం గురించి, మేలు కోసం ఆలోచించాడు. తన కోసమే తను ఆలోచన చేసేవాడిగా ఉండి తనతో తాను నింపబడిన వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నాడు. కలిగి ఉన్న వాటితో తను తానే సంతోషింపజేసుకోవాలి అని ఆలోచించాడు ఈ వ్యక్తి. అతను ఏమాత్రం ఇతరులకి ప్రయోజనకరంగా లేనివాడిగా ఉన్నాడు. ఇతని యొక్క హృదయాన్ని, ఇతని యొక్క పరిస్థితిని లోకం యొక్క వైఖరితో, లోకం యొక్క అభిరుచులతో, లోకం చూపిస్తున్నటువంటి దృష్టికోణంతో మనం చూడగలిగితే ఇక్కడ నుంచి యవనస్తులు ఒక లెసన్ నేర్చుకోవాలి. యవనస్తులు బయట క్రీస్తుకు వెలుపల, దేవుని యొక్క వాక్యానికి వెలుపల దేవుడు లేనటువంటి వారు ఎలా ఆలోచిస్తున్నారు? ఈ ప్రపంచం అంటే అబ్బా అది ఎన్నో విషయాలు మనకు చూపించి ఆ విషయాలు మనం సంపాదించుకోవడానికి కూడా మనకు అవకాశాలను ఇస్తూ ఉంది. ఇది మనకు గొప్ప ఆపర్చునిటీ అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. అవును కదా. వారికి దాని పట్ల ఒక యాటిట్యూడ్ ఉంది, అండ్ వారికి ఒక యాప్టిట్యూడ్ ఉంది, అండ్ వారికి కొన్ని పర్సెప్షన్స్ ఉన్నాయి, అండ్ వాల్యూస్ ఉన్నాయి. కానీ మనకి అవన్నీ కూడా దేవునిలో ఉన్నవి, దేవుని వాక్యాన్ని బట్టి ఉన్నవి. మనం చూసే దృష్టికోణం, మన ప్రభు ఏదైతే మనకు బయలుపరుస్తున్నాడో అది మనం చూడాలి. అవునా యవనస్తులు? ఆ రకంగా మనం ఆలోచన చేయాలి. ఈ లోకానికి డబ్బును సంపాదించాలని ఒక తీరని దాహం ఉంటుంది. డబ్బుతో ఏదైతే సంపాదించుకోగలరో ఆ వస్తువులు సంపాదించుకుని అనుభవించాలనే ఒక ఆలోచన ఉంటుంది. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులకు, ఈ లోకాన్ని వెంబడించే వారికి ఇప్పుడు యూత్ఫుల్ ట్రెండ్ అని, తర్వాత యూత్ కల్చర్ అని, లైఫ్ స్టైల్ అని ఏదైతే పడిందో, పొజిషన్ విషయంలో, తర్వాత ఫేమ్ విషయంలో, పాపులారిటీ విషయంలో, సెలబ్రిటీ హోదాని సంపాదించుకోవాలని ఇలాగా ఆలోచిస్తూ ఉన్నారు, ముందుకెళ్తూ ఉన్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు. అది వారికి ఉన్నటువంటి థర్స్ట్, అన్క్వెంచబుల్ థర్స్ట్. సో దేవుని విషయాల్లో మనం ఎలా ఉండాలి? దేవునిని బట్టి ఉండాలి. దేవుని యందు మనం ఆలోచన చేయాలి. వారు ప్రపంచం నుంచి ఇంకా పొందుకోవాలి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో విషయాల చేత వారిని వారు సంతోషింపజేసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా సింపుల్ ప్లెజర్స్, పాప భోగాలు. దాంట్లో పాపం ఉంది, సంతోషం లేదా అంటే ఖచ్చితంగా ఉంది, కానీ పాపముతో ఉంది. వారు ఇలా ఉంటూ నిజదేవుని ఎదగట్లేదు. ఆ దేవుడు ప్రకటిస్తున్నటువంటి సత్యవాక్యం, ఆ దేవుడు ప్రకటిస్తున్నటువంటి సిలువ సువార్త వారు వినరు, వారు లోబడరు. ఆ దేవుని యొక్క సహవాసానికి రారు, ఆయనతో నడిచేదానికి ఆలోచన చేయరు. కాబట్టి ఇటువంటి లోకం మన ఎదుట ఉంది.
ఇటువంటి లోకం మన చుట్టూ ఉంది, ఇటువంటి లోకం మన చేతుల్లో, మన గ్యాడ్జెట్స్లో మనం చూస్తూ ఉన్నాం. మరి మనం ఆ విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి? జీసస్ మనకి ఈ యొక్క రిచ్ ధనవంతుడిని చూపిస్తూ ఉన్నాడు కదా, ఈ యొక్క హార్ట్ కండిషన్ మనం చూపిస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు ఈ లోకంతో కూడా అది కంపేర్ చేస్తూ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక లెసన్ని, లైఫ్ లెసన్ని నేర్చుకోవాలి. ఇక్కడ నుంచి ఒక హెచ్చరిక కూడా తీసుకోవాలి. సో మనం ఈ యొక్క ప్రపంచాన్ని ఫాలో అవ్వకూడదు. డోంట్ బీ లైక్ దిస్ వరల్డ్, డోంట్ ఫాలో దిస్ వరల్డ్, బట్ బీ లైక్ యువర్ లార్డ్ జీసస్. ఏ విషయంలో అయినా సరే యేసు ప్రభువుని వెంబడించాలి, ఆయనలాగా ఆలోచించాలి, ఆయనను పోలి అన్ని విషయాలు నడుచుకోవడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క జీవిత కాలంలో చూసినప్పుడు తను తాను ఎక్కడా సంతోషపరచుకోలేదు. రోమపత్రిక 15:3 చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేయడానికి ఎల్లప్పుడూ ఇష్టపడ్డాడు. దేవునికి ఆయన ఇష్టడుగా జీవించాడు. యోహాను సువార్త 5:30 యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా గాడ్స్ యొక్క డివైన్ ప్లాన్లో, గాడ్స్ యొక్క పర్పస్ని ఎరిగి ఆయన గాడ్స్ యొక్క విల్ చేయడానికి దేవునికి తను ఎప్పుడు అప్పచెప్పుకున్నాడు. యోహాను సువార్త 6:38. అలాగా యేసుక్రీస్తు ప్రభు దేవునికి ఇష్టడుగా ఆయన ఉండి దేవుని చేత చక్కటి సాక్ష్యాన్ని పొందాడు. ఏమని? నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎలాగ యేసుక్రీస్తు ప్రభు జీవించాడు. యేసుక్రీస్తు ప్రభు మరి ఇటువంటి సింపుల్ వరల్డ్లో మనలాంటి శరీరం ఆయన కలిగి ఎలాగ జయించాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ కూడా తన యొక్క హృదయాన్ని, మనసును కూడా దేవుని యొక్క వాక్యంతో నింపేసుకుని, ఆత్మని దేవుని యొక్క వాక్యం చేత పోషించుకుంటూ ఆయన ఏం చేశాడంటే ఆత్మ ఖడ్గాన్ని వాడి సమస్తమైనటువంటి లోకం నుంచి వచ్చే శోధనల్ని, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషించి ఆయన ఏం చేశాడంటే జయించి జయ జీవితాన్ని జీవించాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని మనం వెంబడించాలి, ఆయన యొక్క ఫాలోవర్స్గా ఉండాలి. ఆయన మన విశ్వాసానికి కర్త, దానికి కొనసాగించేవాడు. కాబట్టి యేసుని మనం చూసి ఆయనను వెంబడించాలి. కానీ ఈ లోకాన్ని చూసి, ఈ లోకాన్ని నేర్చుకుని దాని యొక్క కల్చర్ని, ట్రెండ్ని మనం వెంబడించేవారుగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో అదే విషయాన్ని